వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో నిన్న గ్రూప్ 4 జిఆర్ఎల్ ఇచ్చారు కదండి మన గవర్నమెంట్ వాళ్ళు. సో ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. 8,000 మంది ఏదో ఉంది కదా నెంబర్. 8,000 చూశాను, నెంబర్ నాకు సరిగ్గా గుర్తులేదు. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ కాని వాళ్ళకి డబుల్ కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ కాని వాళ్ళకి డబుల్ కంగ్రాచులేషన్స్. ఇంకొకసారి చెప్తున్నాను, ఎందుకు అట్లా అంటున్నాం అంటే, ఈ సెలెక్ట్ కాకపోతే అట్లా అంటారా అన్న అంటే అట్లనే అంటారు, అట్లనే అనాలి కూడా. నేను ఎందుకు చేస్తున్నా ఈ వీడియో అంటే, నిన్న ఒక వీడియో చూసిన, మన ఫేమస్ యూట్యూబర్ ఒక అమ్మాయి. నేను అమ్మాయిది చూస్తూ ఉంటా. చాలా మంది చూస్తారు. ఆమెకు ఆల్మోస్ట్ 20K సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. ఆమెతో కంపేర్ చేస్తే నాది నథింగ్, నా వీడియోస్ నథింగ్. ఆమె ఒక్క వీడియో చాలా ఉంటుంది. షీ మోటివేట్స్ పీపుల్ ఏ లాట్. అంతమందిని మోటివేట్ చేస్తుంది ఆమె అంత. కానీ పాపం నిన్న ఈవినింగ్ 7 o'clockకి 7 o'clock 8 o'clock, ఐ డోంట్ నో ద టైం. అప్పుడు ఒక అమ్మాయి ఒకటి పెట్టింది, నేను చూశాను. అది నేను సెలెక్ట్ కాలేదు అని పెట్టింది. ఈ వీడియో నాకు ఆమె పరిచయం లేదు, బట్ స్టిల్ నేను చేస్తున్నా. నాకు బాధ అనిపించింది, కాబట్టి ఐ వాంటెడ్ టు టాక్ ఆన్ దిస్ వన్. సో అమ్మాయి ఏం చెప్తుందంటే, నాకు గ్రూప్ 4 రాలేదు, ఇంకా నాకు గ్రూప్ 1 ఏం వస్తుందో అని అంది. ఆ ఒక్క సెంటెన్స్ నాకు తగిలిందండి. ఆ ఒక్క సెంటెన్స్ వల్ల నేను వీడియో చేస్తున్నాను, లేకపోతే నేను చేసేవాడినే కాదు. నాకు గ్రూప్ 4 రాలేదు, గ్రూప్ 1 ఎట్లా వస్తుంది అని అమ్మాయి అంది కదా, నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అరే దానికి దీనికి సంబంధమే లేదు సిస్టర్, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. గ్రూప్ 4 రాకపోతే గ్రూప్ 1 ఎట్లా రాదండి? ఎట్లా అనుకుంటారు చెప్పండి? దేనికి అదే కదా. దాని ఆబ్జెక్టివ్స్ వేరు, దీని ఆబ్జెక్టివ్స్ వేరు. గ్రూప్ 4 యొక్క సబ్జెక్ట్ కంటెంట్ వేరు, గ్రూప్ 1 యొక్క సబ్జెక్ట్ కంటెంట్ వేరు. దీన్ని మీరు రిలేట్ చేసి, నేను గ్రూప్ 4లో ఫెయిల్ అయినా, నేను గ్రూప్ 4కే నాకు రాలేదు, గ్రూప్ 1 వస్తుంది అని అనుకోవడం అనేది, అది నాకు ఐ ఫెల్ట్ ఇట్ రియల్లీ సర్ప్రైజింగ్. ఎందుకంటే గేమ్ రూల్స్ ఆర్ డిఫరెంట్ అండి, డెఫినెట్గా. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఎన్నో వీడియోలో చెప్పినా అండి, ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన ఆర్మీకి సెలెక్ట్ కాలేదు, హైట్ తక్కువ ఉందని. మంచిదే జరిగింది కదా. సెలెక్ట్ కాకపోవడం వల్ల ఆయన మొత్తం ప్రెసిడెంట్ అయ్యి మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం అందరూ ఆయనకు సెల్యూట్ చేస్తారు. ఒకవేళ ఆయన సెలెక్ట్ అయి ఉంటే అనుకుందాం, ఏ బ్రిగేడియర్ గానో, ఏ మేజర్ గానో, ఏ కల్నల్ గానో, ఆయన డిపెండింగ్ అపాన్ హిస్ సిచ్యువేషన్ రిటైర్ అయ్యేవాడు ఆ రోజు సెలెక్ట్ అయి ఉంటే. ఈరోజు మీది కూడా అదే పరిస్థితి కదా. ఈ రోజు కానీ నిన్న మీరు సెలెక్ట్ అయి ఉంటే గ్రూప్ 4గా, మేబీ 10 ఏళ్ళకి ఏదో గ్రూప్ 3కో ఇక్కడికో వచ్చేవాళ్ళు. మీకు రాకపోవడమే మంచిదైందండి. మీ టాలెంట్కి ఇంతమందిని మీరు మోటివేట్ చేసి ఎంతో చెప్పినప్పుడు, ఈ చిన్నదానికి అంత బాధపడడం అనేది కరెక్ట్ కాదు. మోటివేటర్, మీలాంటి మోటివేటర్సే వెనుకకు పోతే, మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది మీరే చెప్తారు, అక్క నాకు ఇది చెప్పు, అక్క నాకు అది చెప్పు అని ఎన్నో చెప్తారు. మరి అన్ని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీరు డిప్రెస్ అయితే వాళ్ళు ఇంకా డిప్రెస్ అవుతారా? ఖచ్చితంగా అవుతారు. సో మీరు అనుకుంటున్నారు దిస్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ అనుకుంటున్నారు, FAIL ఫెయిల్యూర్ అనుకుంటున్నారు. నిన్న నేను ఫెయిల్ అయినా అని మీరు అనుకుంటున్నారు. కానీ వాట్ ఈజ్ ఫెయిల్యూర్ అండి? FAIL అంటే ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, FAIL ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. లేదు దాన్ని ఇంకా మార్చుకుంటే ఫర్దర్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అనుకోవచ్చు. అసలు ఫెయిల్యూర్ అనే, నా ఉద్దేశంలో ఫెయిల్యూర్ అనే పదమే లేదండి. ఫెయిల్ అనే పదం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏంటంటే అన్ఫేవరబుల్ అవుట్కమ్. అంటే ఇప్పుడు మనము ఒక టాస్ వేసినప్పుడు నీకు బొమ్మ కావాలనుకుంటావు. నీకు బొమ్మ కావాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు బొమ్మ పడింది అనుకో సక్సెస్ అని అంటాం మనం. బొరుసు పడితే సక్సెస్ కాదు అంటాం, ఫెయిల్ ఏమైనా బొరుసు పడితే దేర్ ఆర్ సేమ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు ఒక టాస్ వేసినప్పుడు బొమ్మ పడడానికి ఎంత పాసిబిలిటీ ఉందో, దాని రివర్స్ లో బొరుసు పడడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంది.
మనం ప్రాబిలిటీలో చెప్తాం కదా, ఇప్పుడు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ఫస్ట్ అదే చదువుకుంటాం. ఇఫ్ డైస్ ఈస్ థ్రోన్, డైస్ ని థ్రోన్ చేసినప్పుడు 6 ఉంటాయి కదా, 1 2 3 4 5 6 సైడ్స్. ప్రతి సైడ్ కి ఈక్వల్ ప్రాబిలిటీ ఉంది, పడే ఛాన్స్ ఉంది, ఈక్వల్ ఛాన్స్ ఉంది. సో అట్లనే ఇప్పుడు మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉందో సక్సెస్ కాకపోవడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, సక్సెస్ కాకపోవడానికి, ఫెయిల్యూర్ అనట్లే, ఇట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్. సక్సెస్ అవ్వట్లేదు, నీకు కావాల్సిన అవుట్కమ్ రావట్లేదు అంతే. నీకు ఫేవరబుల్ అవుట్కమ్ వస్తేనేమో దాన్ని నువ్వు సక్సెస్ అంటున్నావు, ఫేవరబుల్ అవుట్కమ్ రాకపోతేనేమో నువ్వు ఫెయిల్యూర్ అంటున్నావు. అసలు ఫెయిల్ అనే పదమే లేదు. జస్ట్ లైక్ మనకి ఫిజిక్స్ లో చెప్తారు కదా, ఫిజిక్స్ లో ఏమంటారంటే దెర్ ఈస్ నో డార్క్నెస్ అనే ఒక పదార్థం లేదండి ఈ ప్రపంచంలో. ఇట్ ఈస్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్. లైట్ ని తీసేస్తే అది డార్క్నెస్ అవుతుంది, కానీ స్పెషల్ గా లైట్ అంటూ ఒకటి ఉంది, ఒక పదార్థం ఉంది లైట్, కానీ డార్క్నెస్ అంటే ఒక పదార్థం లేదు. నువ్వు లైట్ ని తీసేస్తే అక్కడ డార్క్నెస్ ఫామ్ అవుతుంది. అట్లనే హీట్ ఉంది, కోల్డ్ అనే పదార్థం లేదు, హీట్ అనేది ఉంది. నువ్వు అబ్సెన్స్ ఆఫ్ హీట్ తీసేస్తే అక్కడ చల్లదనం పెరుగుతుంది. అట్లనే సక్సెస్ కూడా అంతే. మీకు సక్సెస్ అంటే మీకు ఫేవరబుల్ రాలేదు కాబట్టి మీరు అనుకుంటున్నారు, కానీ అట్లా ఫెయిల్యూర్ అనేది లేనే లేదు, అస్సలు లేదండి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్స్, పీపుల్ లైక్ యూ మోటివేటర్స్ షుడ్ నాట్ గెట్ డిమోటివేటెడ్. ఒక్కొక్క సినిమా చెప్తా అండి, మీరు నాకు గుర్తులేదు ఏదో, కానీ అది ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు గారు బొబ్బిలి సింహం ఏదో ఉంటది, ఆయన ఆర్మీ మేజర్ ఉంటారు, మొత్తం పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుంటది. పాపం అందరూ ఆయన కింద బెటాలియన్ అందరూ డిమోటివేటెడ్ గా ఉంటారు. వీళ్ళు ఓడిపోతూ ఉంటారు, వీళ్ళ పీపుల్ చనిపోతూ ఉంటారు. వీళ్ళకి దే విల్ లూజ్ దేర్ మొరాల్, వాళ్ళ మొరాల్ పోతుంది, బోస్టప్ అంతా పోతుంది, చాలా డిప్రెస్డ్ స్టేట్ లో ఉంటారు. అయితే వీళ్ళ సీనియర్ వచ్చి చెప్తాడు, అందరూ డల్ గా ఉన్నారు, మీరేమైనా చేయండి అంటాడు. అప్పుడే ఈయనకు న్యూస్ కూడా వస్తుంది, మీ అమ్మగారు చనిపోయారు ఊరు నుంచి అని. చూడండి పరిస్థితి, ఒక సైడ్ దేశము, ఒక సైడ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు అక్కడ ఆ రోజు ఈవినింగ్, కానీ ఇక్కడ యుద్ధము, మళ్ళీ అట్ ద సేమ్ టైం అందరూ డిసప్పాయింటెడ్ లో ఉన్నారు. అవునా? అప్పుడే ఈయన ఈ పాట పాడతారు, జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే సాంగ్. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అని ఆయన మోటివేట్ చేస్తాడు. ఆయన డిప్రెస్ కాలే కదా, ఆయన డిప్రెస్ అయింది. ఆయన పరిస్థితి అట్లా ఉన్నా కానీ హీ వాజ్ నాట్ డిప్రెస్డ్. ఆయన స్టిల్ హీ వాజ్ ఏబుల్ టు గైడ్, మోటివేట్ హిస్ పీపుల్. సో జరుగుతాయండి మనకు ఖచ్చితంగా ఇట్లాంటి ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇప్పుడు నా దాంట్లో కూడా చాలా, ఇప్పుడు నేను నా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో దగ్గర ఒక 10 కంపెనీలు మార్చిన కదా, 10 కంపెనీలకి నేను దగ్గర ఒక 200 ఇంటర్వ్యూలు ఇచ్చుంటా. నేను ఏ ఇంటర్వ్యూ, ఇప్పుడు కూడా ఇంకా జాబ్ చేయట్లేదు, ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ జాబ్. నేను ఏ జాబ్ సర్చ్ చేయాలన్నా నేను అట్లీస్ట్ ఒక 25 నుంచి 30 ఇంటర్వ్యూలు ఇస్తా. రాదు, నన్ను తీసుకోరు వాళ్ళు, వెరీ క్లియర్, నేను సిగ్గు లేకుండా చెప్తున్నా, తీసుకోరు. ఆ ఫెయిల్యూర్స్ 20-30 ఫెయిల్యూర్స్ అయినాకనే ఒక జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు మనము దీన్ని ఫెయిల్యూర్ అనుకోవాలా? దీన్ని ఫెయిల్యూర్ కాదు. ఈ 20-30 పోయినాయి కాబట్టే నీకు కావాల్సింది వచ్చింది, నీకు కావాల్సింది వస్తుంది. ఎవ్రీ టైం అట్లే జరిగింది. నేను ఎన్నోసార్లు బాధపడ్డా, అరే ఇంత మంచి కంపెనీ పోయింది కదా, నేను అమెజాన్లో ఇంటర్వ్యూ ఇచ్చిన, నేను దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చిన, చాలా మంచి కంపెనీస్లో ఇంటర్వ్యూ ఇచ్చిన, అన్ని పోయినాయి. కానీ తర్వాత అవన్నీ పోయిన తర్వాత నాకు ఎప్పుడైతే ఒక మంచి కంపెనీలో జాబ్, ఇప్పటివరకు నేను చేసిన కంపెనీస్ అన్ని మంచివే, అయితే అంతకంటే మంచి కంపెనీస్ పోయినాయని నేను బాధపడ్డా. కానీ నాకు కావాల్సింది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో దీనికోసమా, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, దీనికోసం నేను దేవుడు అట్లా చేశాడు అని అప్పుడు అనిపించింది అనమాట. సో నేను ఏం చెప్పదలుచుకున్నా ఈ వీడియో ద్వారా అంటే, నిన్న గ్రూప్ 4 పోయిన వాళ్ళకి దీన్ని తీసుకెళ్లి గ్రూప్ 1కి ఆపాదించుకొని, లేకపోతే ఇప్పుడు ఈ వీక్ లో గ్రూప్ 3 ఉంది కదా, నెక్స్ట్ మంత్ గ్రూప్ 2 ఉంది కదా, దానికి ఎటువంటి సంబంధం లేదండి. మీరు ఇంతవరకు బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా చదవండి, అదే ప్రిపరేషన్ చేయండి. అసలు వదిలేయండి, అయిపోయింది. నిన్నటి కేల్ కథం, అది అయిపోయింది. నిన్నటి ప్యాసింజర్ మీ జర్నీలో గ్రూప్ 4 రాకపోతే నిన్న ప్యాసింజర్ దిగిపోయాడు, వాడు స్టేషన్ వచ్చేసింది, దిగిపోయాడు, అంతే, మర్చిపోండి. బస్ గ్రూప్ 4 కోసం కొంచెం ఆశలు పెట్టుకున్నారు, రాలేదు, దట్స్ ఓకే. ఆ ప్యాసింజర్ దిగిపోయింది, టాటా చెప్పండి, వెళ్ళిపోయాడు, అంతే, కథం. ఇంక మళ్ళీ మీకు అవసరం లేదు. నెక్స్ట్ స్టేషన్ లో గ్రూప్ 3 ఎక్కుతుంది, ఎంజాయ్ చేయండి.
సేమ్ వెంకీ సినిమాలో వెంకీ ఆ అమ్మాయి కోసం ఎత్తుకుతాడు కదా, అట్లా ఎంజాయ్. నెక్స్ట్ స్టేషన్ లో గ్రూప్ 3 ఎక్కబోతుంది, మీరు యూ ఎంజాయ్ ఫర్ దట్, వెయిట్ ఫర్ ఇట్. ఇంకా నెక్స్ట్ గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 2 ఉంది, మళ్ళీ గ్రూప్ 1 కూడా ఉంది. గ్రూప్ 1 కూడా మీరు మన అందరు మంచిగా రాశారు, రాసిన వాళ్ళు దాని మీద హోప్ పెట్టుకోండి. మీకు బాగా రాసినామని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు పెట్టుకోవద్దు హోప్? కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు పెట్టుకోవద్దండి హోప్? నాకు అర్థం కాదు. సరే కేసులు పక్కన పెడదాము, కానీ మీరెందుకు హోప్ పెట్టుకోవద్దు? ఏదో దేని మీదనో మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు మంచి హోప్ పెట్టుకోండి. గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, ఇంకా ఇవి కాకపోతే కూడా ఇంకా మంచి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇంకా బిజినెస్ ఉంది, మీకు ఓన్ సొంత ప్లాన్స్ ఉన్నాయి. అందరూ జాబ్ అని కూర్చుంటే మరి బిజినెస్ ఎవరు చేస్తారండి? పాలిటిక్స్ లోకి ఎవరు ఎంటర్ అవుతారు? ఇంకా ఎన్నో మంచి అవెన్యూస్ ఉన్నాయి కదా, చాలా అవెన్యూస్ ఉన్నాయి కదా. అవన్నీ వదిలేసుకొని మాకు ఓన్లీ గ్రూప్ 4 వస్తేనే నన్ను మా ఫ్యామిలీలో గౌరవిస్తారు, గ్రూప్ 2 వస్తేనే మమ్మల్ని గౌరవిస్తారు, అట్లేం లేదండి. అదంతా మన మానసికమైన ప్రెషర్, మనకు మనమే ఆ ప్రెషర్ క్రియేట్ చేసుకుంటున్నట్టు. అది ఎవరిని క్రియేట్ చేయడు ప్రపంచంలో, ఎవరికి ప్రెషర్ క్రియేట్ చేయడు. మనకు మీరు చెప్తా చూడండి, ఇప్పుడు మన ముందర నీడ నడుస్తూ ఉంటుంది, మీరు వెళ్తూ ఉంటే నీడని మీరు ఫాలో అవుతూ ఉంటారు. నీడ అంటే ఏంటిది? మన ప్రపంచం. కానీ ఒక్కసారి మీరు గట్టిగా నిల్చొని వెనకకు తిరగండి, అదే మీ వెనక వస్తుంది, అవునా కదా? సో మీరు భయపడుతున్న కొద్దీ యూ విల్ ఫాలో పీపుల్, బట్ వెన్ యూ స్టాండ్ కరెక్ట్ అండ్ వెన్ యూ టర్న్ బ్యాక్, ద హోల్ వరల్డ్ కమ్స్ బిహైండ్ యూ. అట్లా అది ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి. కానీ ఫెయిల్యూర్ వచ్చింది, ఇదే నాకు ఎండింగ్ అని కాదు. అది అదే నేను ఈ వీడియోలో ఆ అమ్మాయి పేరు, నాకు అమ్మాయి పేరు తెలియదు, నాకు సంబంధం లేదు, కానీ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ నేనేం తప్పు చెప్పలేదు అనుకుంటున్నా, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ వెరీ యూనివర్సల్ మెసేజ్ కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఆ వీడియో, అమ్మాయి గురించి, ఆ వీడియో గురించి. కానీ ఇది అందరికీ కావాల్సిన వీడియోనే కదా. ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నాం. సో డోంట్ వరీ అబౌట్ ద ఫెయిల్యూర్స్, అందరికీ వస్తాయి, అందరము ఫెయిల్ అయిన వాళ్ళమే. నాసా అయితే ఎక్కువ ఫెయిల్యూర్సే చూస్తుంది సక్సెస్ కంటే. నాసా ఎక్కువ ఫెయిల్యూర్సే చూస్తుంది సక్సెస్ కంటే, సక్సెస్ తక్కువ. ఇస్రో ఎక్కువ ఫెయిల్యూర్సే సక్సెస్. మీకు తెలుసా అని నేను ఒకటి చెప్తా, నాసా అన్న కాబట్టి గుర్తొచ్చింది. నాసా కంట ఎవ్రీ మంత్ ఇన్ని కింద నుంచి పై వరకు ఇన్ని అప్లికేషన్స్ వస్తాయంట నాసా ఇంజనీర్స్ కి. వీళ్ళు ఏం చేస్తారంట తెలుసా? అన్ని ఇంత ప్రపంచం నలుమూల నుంచి వస్తాయంట, మేము అందరు అప్లై చేస్తారంట. కానీ నాసా ఏం చేస్తారంట తెలుసా? మొత్తం అన్ని చెక్ చేసి ఒక దరిద్రమైన రెజ్యూమే తీస్తుందంట, ఒక చండాలమైన రెజ్యూమే. అంటే ఆ ప్రొఫైల్, వీడు 10th ఫెయిల్ 3 సార్లు రాసి గట్టెక్కిండు, ఇంటర్మీడియట్ 4 సార్లు రాసి గట్టెక్కిండు, డిగ్రీ 30 బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇట్లాంటి క్యాండిడేట్ వెతికి వాని ప్రొఫైల్ పిక్ చేస్తుందంట. ఇక ఎవరైతే అన్న నేను ఏ ఎగ్జామ్ రాసినా నేను ఫస్ట్ టాప్, మా స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ ఉంటారు చూసినా, అసలు వాళ్ళ ప్రొఫైల్ తీసి కిట్ల నుంచి అవతల పడేస్తారంట నాసా. మరి ఎందుకు ఇట్లా చేస్తుంది? వాట్ ఈస్ ద రీజన్ అంటే, వాళ్ళకి దే వాంట్ పీపుల్ హూ హ్యావ్ ఫెయిల్డ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఆల్సో హూ గాట్ దాన్ని ఏమంటారు, వాళ్ళకి వాళ్ళే మళ్ళీ అక్కడ నుంచి బయటకు రావాల్సిన వాళ్ళు, హూ గాట్ సక్సెస్. అది వాళ్ళకి కావాలి. దట్ ఈస్ వాట్ నాసా లుక్స్ ఎట్. ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ వాళ్ళు రికవర్ అయిన వాళ్ళకి, హూ గాట్ రికవర్డ్, ఇందాక నాకు వర్డ్ రాలేదు, హూ గాట్ రికవర్డ్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్స్, వాళ్ళకి అది కావాలి. ఫెయిల్ అయితేనే కదా అనుభవం వచ్చేది. అట్లనే ఇప్పుడు ఫెయిల్ అయింది అనుకుంటున్నారు, ఫెయిల్ అయితే నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు హిట్ ద సక్సెస్. మొన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పా, ఒక లాస్ట్ వీక్ ఎప్పుడు వీడియోలో, ఒక ఓవర్లో 6 balls లో మీరు ఫస్ట్ బాల్స్ సరిగ్గా ఆడలేదు, సింగిల్ తీశారో సరిగ్గా ఆడలేదు, 5వ బాల్ 6వ బాల్ 4-6 కొట్టారండి. సో ఇప్పుడు ఎవరైనా అదే ఓవర్ని 4th బాల్ వరకే చూసారనుకుందాం, 4th బాల్ వరకే చూసి టీవీ ఆపేశారనుకుందాం, వాడి ఉద్దేశంలో ఏముంటది? నీ అబ్బా వీడు ఏం ఆడలేదు, ఓవర్ అంతా తినేసిన వీడు అనుకుంటాడు. కానీ యూ షుడ్ హ్యావ్ సీన్ 5th బాల్ 6th బాల్. 5th బాల్లో వాడు 4-6 కొట్టాడండి. సో 5th లో 6th లో ఈ 4-6 కొట్టాలంటే ఈ ఫస్ట్ 4 బాల్ తినేయాలి. అదే జరుగుతుంది ఇప్పుడు మీ లైఫ్ లో కానీ ఎవరి లైఫ్ లో కానీ అదే జరుగుతుంది. మీరు అనుకుంటారు అది ఫెయిల్యూర్ అనుకుంటారు, కానీ యువర్ యాక్చువల్లీ యువర్ నేచర్ ఈస్ గివింగ్ యూ దట్ బాల్ సో దట్ when the 5th ball and 6th ball comes you will hit a very huge hit. That is what it is. సో మొత్తం వెయిట్ చేయండి, మొత్తం వెయిట్ చేసిన తర్వాత యు సీ
యూ సీ ద రిజల్ట్ దెన్. ఇప్పుడు కాదు, మీరు ఒక 4 బాళ్ళకే టీవీ కట్టేయకండి. ఇంకా ఉంది. ఇంకా పిక్చర్ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. అది అయినాక తెలుస్తుంది. ఇప్పుడే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. డిసప్పాయింట్ అయితే ఏమొస్తుందండి? ఏం రాదు. మనం ఏడ్చి ముక్కు తుడుచుకోవాలి తప్ప ఏం ఉపయోగం ఉండదు. సో దానికంటే ముందర ఇప్పుడు అది ఉంది కదా, 12th ఫెయిల్ సినిమా రీస్టార్ట్ మళ్ళీ అది ఎట్లా అనిపిస్తుంది అండి? వాడు 6th అటెంప్ట్ లో కూడా పోతాడు కదా ఆ మూవీలో. 6th అటెంప్ట్ లో కూడా పోతే వాడికి తిక్కలేసి వచ్చి బోర్డు పెట్టి రీస్టార్ట్ అంటాడు. అసలు అది ఎట్లా ఉంటదండి ఆ సీన్? అంటే ఎంత కరేజ్, ఎంత డిటర్మినేషన్ ఉండాలి. అట్లా ఆ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ ఉండాలి, ఆ కైండ్ ఆఫ్ కరేజ్ ఉండాలి. అట్లా ఉంటేనే ఈ ప్రపంచంలో మనం నిల్చోగలుగుతాం. లేకపోతే తొక్కి పడేస్తుంది ప్రపంచం. అంతే కదా. ఎవరికి కూడా కవర్డ్స్ అక్కర్లేదు, మనకి భయపడే వాళ్ళు అక్కర్లేదు. ధైర్యంగా నిల్చున్న వాళ్ళే కావాలి కదా. మన ముందర ఇప్పుడు వీఆర్ ఆల్ లీడర్స్. మరి లీడర్స్కి ఉండాల్సిన ముఖ్య క్వాలిటీ ఏంటిది? కరేజే కదా. మరి ఆ కరేజ్ కోల్పోకండి మీరు. కరేజ్, యూ షుడ్ నెవర్ లూజ్ దట్ కరేజ్. ఓకే, అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, అండ్ విల్ టాక్ మోర్ ఇన్ వన్ మోర్ వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.